హలో అండి, అందరికీ హాయ్. నేను బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో రాసి చెప్పండి. అందరికీ హ్యాపీ వినాయక చతుర్థి అండి. ఇంకా మాకైతే వినాయకుడిని పెట్టి ప్రత్యేకంగా పూజ చేసేదంటూ ఏం లేదు. నార్మల్గా ఇంట్లోనే వినాయకుడికి పూజ చేసుకొని దండం పెట్టుకొని ఉండ్రాల పాయసం పెట్టేసి సింపుల్గా చేసేసానండి. అంటే మాకి లేదు అని అన్నాను కదండి. అంటే అలా అని కాదు, వినాయక చవితి పండగ రోజు సంథింగ్ ఏదో బ్యాడ్గా అలా జరిగింది. ఇంకా అలా జరిగింది కాబట్టి ఇంక అప్పటి నుండి మా అత్తమ్మ వాళ్ళు వినాయక చతుర్థిని చేసుకోరంట. ఓన్లీ ఇంకా ఫోటో పెట్టేసి ఫోటోకి ఉండ్రాల పాయసం అలా పెట్టేసి మొక్కేస్తారు. సో అలా బ్యాడ్ జరిగినందుకు జరుపుకోరు. సో మళ్ళీ మీరు కామెంట్లో అలా ఏముండదు, జరుపుకోవాలి అది ఇది అని అంటారు. ఇంకా ఎవరివి వాళ్ళవే ఉంటాయి సాంప్రదాయాలు అనేసి అంటారు కదా. అందుకనేసి మేము ఇంకా వినాయక చవితిని పెట్టి అంటే వినాయకుడిని తీసుకొచ్చి పెట్టి పూజ చేసి అలా కాకుండా ఇంకా నార్మల్గా ఫోటోకి పూజ చేసుకొని అలా మొక్కేసుకుంటాము. సో ఇంకా వినాయక చవితి కాబట్టి నిన్న నైటే ఇల్లు తుడుచుకొని పెట్టేసుకున్నాను. సో మార్నింగ్ తొందరగా పూజ అయిపోతుంది కాబట్టి ఇంకా మార్నింగ్ లేచి స్నానం చేసుకున్నాను. స్నానం చేసుకొని శారీ కట్టేసుకొని ఇంకా బయటికి వచ్చేసి బయట మాప్ పెట్టేసి ఇంకా ముగ్గు వేస్తున్నాను. ఇంకా ముగ్గు వేశాక ఇంకా దేవుడికి పూజ చేసుకోవాలి. సో పూజా బ్లాగ్ మొత్తం షూట్ చేయలేదండి, అలా చిన్న చిన్న క్లిప్గా షూట్ చేసి పెట్టేశాను. ఇంకా సింపుల్గా ముగ్గు అయితే వేసేసాను. అందులోనికి కుంకుమ పసుపు వేసేస్తే ఇంకా సింపుల్గా నా ముగ్గు అయితే రెడీ అయిపోతుంది. ఇంకా నేను పెద్ద సెలబ్రేషన్స్ అంటూ ఏం చేసుకోలేదండి. కానీ మా అపార్ట్మెంట్లో మేము వినాయకుడిని పెట్టుకున్నాము. కానీ ఇంకా వీడియో తీయాలనుకున్నా కానీ ఇంకా దానికి అంటే ఇప్పుడు వీడియో తీయాలంటే వేరే వాళ్ళు కూడా వీడియోలో కనిపిస్తారు కాబట్టి వాళ్ళ పర్మిషన్ కూడా తీసుకోవాలి కదా. ఇంకా వాళ్ళకి అంత ఇష్టం లేదు అన్నట్టు ఇంకా అందుకనేసి మా అపార్ట్మెంట్లో వినాయకుడిని పెట్టుకున్నాం. కానీ నేనైతే బ్లాగ్ లాగా తీయలేదు, వాళ్ళకి ఇష్టం లేదు అన్నట్టు. ఇప్పుడు మనము వాళ్ళ వీడియో అంటే వాళ్ళు యూట్యూబ్లో కనిపించాలంటే కొందరు ఇష్టపడతారు, కొందరు ఇష్టపడరు. కాబట్టి ఇంకా నేను వాళ్ళు వద్దన్నారు అనేసి నేనైతే ఇంకా ఏమీ వీడియో బ్లాగ్ లాగా ఏం తీయలేదు. ఇంకా సింపుల్గా ఇంట్లో ఇలా పూజ చేసేసుకున్నాను. సో ఉండ్రాల పాయసం చేయలేదు. ఫస్ట్ దీపం ముట్టేసి అగరబత్తులు ముట్టేసి దేవుడికి వినాయకుడికి గరక వేసి మొక్కేసుకున్నాక ఇంకా ఇది మార్నింగ్ బ్లాగే అండి. అంటే ఇంకా అర్జున్ వరుణ్ ఇంకా లేవలేదు. వాళ్ళు లేసేలోపు ఇంకా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో వాళ్ళు లేసేలోపు పాయసం కూడా రెడీ చేసేస్తే నా పని మొత్తం అయిపోతుంది. ఇంకా దేవుడికి నైవేద్యం పెట్టేసి మొక్కేస్తాను. ఇంక ఇద్దరు పిల్లలు ఉన్నారు కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఉగ్రాని చేసుకున్నాము. ఇంకా అది ఉగ్రాని బ్లాగ్లో ఏం చూపిద్దామన్నట్టు చూపించలేదు. సో ఇంకా వాళ్ళకి టిఫిన్స్కి ఉగ్రాని చేసేసుకొని తినేసాము. తిన్నాక ఇంకా నార్మల్గా కొంచెం రైస్ ఇంకా సాంబార్ చేసేసాను పిల్లలు తినడానికి అనేసి. సో ఇంకా చేసేసుకొని ఇంకా కింద అపార్ట్మెంట్లో వినాయకుడిని విగ్రహం పెడుతున్నాం కాబట్టి సింపుల్గా కొంచెమే సాంబారు కొంచెం అన్నం చేసుకొని వెళ్ళిపోయాము. నేను పాయసం ఇంట్లో దేవుడికి నైవేద్యం పెట్టేసి మళ్ళీ అదే నైవేద్యాన్ని కిందికి అంటే చాలా చేశాను కదా, ఇక్కడ కొంచెం ఒక కప్పులో పెట్టేసి అదే నైవేద్యాన్ని కింద మా అపార్ట్మెంట్ వినాయకుడి దగ్గరికి తీసుకువెళ్ళేసి అక్కడ నైవేద్యంగా పెట్టేసి అక్కడ నుంచి ప్రసాదంగా తినేసాము. ఇంకా మా అపార్ట్మెంట్ వాళ్ళు కూడా నార్మల్గా కొందరు పులిహోర, కొందరు రవ్వ ఇలా ప్రసాదాలు వెరైటీగా చాలానే చేసేసారు. ఇంకా అందరం ఒక్కొక్క ప్రసాదం చేసేసి ఇంకా అక్కడే వినాయకుని పూజ చేసేసుకొని అక్కడ ఉన్న ప్రసాదాలు తినేసి ఇంకా పైనకి వచ్చేసాము. సింపుల్గానే పూజ చేసుకున్నామండి. ఇంకా ఈవినింగ్ మళ్ళీ వెళ్ళేసి దీపం ముట్టేసి ఇంకా సెలబ్రేషన్ అయితే చేసుకున్నాము. సో నేనైతే అది బ్లాగ్ ఏం షూట్ చేయలేదు. ఇంకా ఇక్కడ ఉండాల పాయసం మీ అందరికీ తెలిసే ఉంటుంది. దీన్ని తాలికల పాయసం అని కూడా అంటారు. ఫస్ట్ అంటే ఇందులో నార్మల్గా నేను మొత్తం గోధుమ పిండితోనే చేశాను. ఇందులో అది రైస్ పిండి అంటే వరి పిండి కూడా కలిపి చేస్తారు. కానీ నేను సింపుల్గా మొత్తము గోధుమ పిండితోనే ఇలా చేసేసాను. సో చిన్న చిన్నగా ఉండ్రాలు అలా మిక్స్ చేసేసుకొని వాటర్లో వేసేసాను. ఈ ఉండ్రాలు ఎంత ఉడికించామనుకోండి టేస్ట్ అంత బాగా వస్తుంది. సో
మొత్తం ఉండ్రాళ్ళను ఒక 15 మినిట్స్ వరకు అలా ఉడికించేసాను. లో ఫ్లేమ్‌లో పెట్టేసి బాగా ఉడికాయని తెలిసాక ఇంకా డ్రై ఫ్రూట్స్ అందులోనికే అంటే పాయసం కొంచెం గట్టిగా కావాలనేసి కొంచెం గోధుమ పిండిలోనే కొన్ని వాటర్ పోసి మంచిగా మిక్స్ చేసి అందులో వేసేసాను. ఇంకా సరిపడినంత బెల్లం కూడా వేసేసాను. ఇంకా బెల్లం కూడా కరిగిపోతుంది. సో, పాయసం అయితే చాలా టేస్ట్‌గా అయ్యింది. సో, నా స్టైలు మేము ఇలా చేసుకున్నాము. మీరెలా చేసుకున్నారో కామెంట్ బాక్స్‌లో రాసి చెప్పండి. సో, ఈరోజటి సింపుల్ తాలికల పాయసం నా సింపుల్ పూజ బ్లాగ్ అండి. సో, నెక్స్ట్ ఇయర్ కుదిరితే అప్పుడు వాళ్ళందరి పర్మిషన్ తీసుకొని అపార్ట్మెంట్లో వినాయకుడిని మాత్రం షూట్ చేస్తాను. సో, ఈసారి మాత్రం కుదరలేదు. ఇంకా సింపుల్‌గా తాలికల పాయసం అయిపోయింది. సో, ఇది కొంచెం చల్లబడ్డాక మీదికెళ్ళి పాలు పోయాలి. వేడి ఉన్నప్పుడు పాలు పోస్తే పాలు విరిగిపోతాయి.